వెల్కమ్ టు ద 50 షేడ్స్ ఆఫ్ బీటెక్ లైఫ్. మొదటి గ్రంథంలో నుంచి 16వ పేజ్. బీటెక్లో సంపాదించుకోవడం ఎలా? డబ్బులు. సో ఇట్స్ వెరీ సింపుల్. వెరీ సింపుల్ ఎందుకంటున్నా అంటే బీటెక్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? అది కూడా ప్రత్యేకంగా ఫోర్త్ ఇయర్ అనగానే మేజర్ ప్రాజెక్ట్. మరి మేజర్ ప్రాజెక్ట్ ఎందుకు అంత గుర్తొస్తుంది అంటే మన ఫస్ట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఎందుకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటున్నానా? అదే హ్యాండ్స్ని మనం పాకెట్లో పెట్టుకుని ఎక్కడికి వెళ్తున్నామో మనకే తెలియకుండా డైరెక్ట్ అమీర్పేట్లో ల్యాండ్ అయిపోయి అమీర్పేట్లో 5,000 ప్రాజెక్ట్ కొని ఆ 5,000 కోసం ప్రతి ఒక్కడు 2,000 చందా వేసుకుని దాంట్లో మిగిలిన డబ్బులతో బిర్యానీ తినేసి మళ్ళీ కాలేజ్కి వచ్చి అదే సబ్మిట్ చేస్తాం విత్ డాక్యుమెంటేషన్. కరెక్టా కాదా? నౌ జస్ట్ థింక్, నువ్వు ఒక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, నీకున్న ఐడియాస్ అన్నీ నువ్వు పేపర్ మీద పెడుతున్నావు. ఆ పేపర్ నుంచి ఒక ప్రోటోటైప్ దిద్దుతున్నావు. ఆ ప్రోటోటైప్స్ అన్నీ ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి నువ్వు మీ సీనియర్స్కి అమ్ము. లిటరలీ 5,000 6,000కి అన్నీ అమ్మేసాయి. నీ ఫోర్త్ ఇయర్ నువ్వు వచ్చేసరికి నీ చేతిలో ఒక 2 to 3 lakhs ఉంటాయి. నీకు ఎంతో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నువ్వు నీ ప్రాజెక్ట్, నీ రెజ్యూమే నిండిపోద్ది. అసలు గుర్తుంచుకో, ఇది ఒక గ్రేట్ బిజినెస్ ఐడెంటిటీ. ఎందుకంటే సైకాలజీ అర్థం చేసుకో, వాళ్ళకి ఆ నీడ్ ఉంది, నువ్వు దాన్ని ఫిల్ చేస్తున్నావు. 100% ఇంప్లిమెంట్ చేయి. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే